ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అటు పోలీస్ సిబ్బందికి ఇటు ప్రజలకు దడ పుట్టిస్తున్నారు. ఇటీవలే వరుస పెట్టి పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ విజయనగరం ట్రాఫిక్ పై ఇంక్లాబ్ టీవీ వరుస కథనాలతో విజయనగరం ట్రాఫిక్ పై దృష్టి పెట్టారు. మైనర్లు త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వారిని ఎస్పీ ప్రత్యక్షంగా చూశారు. ట్రాఫిక్ రూల్ అతిక్రమించి పట్టుబడిన వారికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో క్లాస్ తీసుకున్నారు ఎస్పీ వకుల్ జిందాల్. తొలిసారి పట్టుబడితే ఫైన్ తో వదిలేస్తామని, మరోసారి పట్టుబడితే కేసు కట్టి కోర్టుకు తరలిస్తామని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. వాళ్ళ పేరెంట్స్ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని వాళ్ళకి చెప్పడం జరిగింది. సో విజయనగరం టౌన్లో ఈ ట్రాఫిక్ పరంగా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి కూడా రివ్యూ చేశాను. సో విజయనగరం టౌన్లో ఫ్యూచర్లో ఈ అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు అండ్ అందరూ కూడా ఈ అన్ని సేఫ్టీ రూల్స్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మన విజయనగరం టౌన్లో ఈ మైనర్స్ చాలామంది డ్రైవ్ చేస్తున్నారు, చాలా అల్లరిచిల్లరగా డ్రైవ్ చేస్తున్నారు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు అనేది నోటీస్ చేయడం జరిగింది. సో అది కంట్రోల్ చేయడానికి, అది అరికట్టడానికి నిన్న విజయనగరం టౌన్లో ట్రాఫిక్ సిబ్బందితో ఒక స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరైతే మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారో, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, విదౌట్ లైసెన్స్ చేస్తున్నారు, లేకపోతే విదౌట్ ప్రాపర్ నంబర్ ప్లేట్ చేస్తున్నారు, వాళ్ళను పట్టుకొని వాళ్ళ బండ్లు అన్నీ సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. సో ఈ డ్రైవ్లో అరౌండ్ 88 వెహికల్స్ దాకా సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్స్ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాము. సో ఈరోజు ఆ బండ్లు సంబంధించి ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ను కూడా అందరినీ ఈరోజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి పిలవడం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో ఎవరు కూడా ఈ మైనర్స్ డ్రైవింగ్ చేయకూడదు. బికాజ్ మైనర్ డ్రైవింగ్ చేస్తే ఒకటి వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెడుతున్నారు, అదేవిధంగా ఎవరైతే మిగతా రోడ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్లో పెడుతున్నారు. సో ఈ మైనర్స్ ఎక్కడ కూడా మైనర్ డ్రైవింగ్ జరగకూడదు. ప్రాపర్ నెంబర్ ప్లేట్స్ ఉండాలి, ప్రాపర్ లైసెన్స్ ఉండాలి, ప్రాపర్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో ఆ ఉద్దేశంతో వీళ్ళందరికీ ఈరోజు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈసారికి ఓన్లీ ఫైన్ వేసి బండి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. బట్ ఫ్యూచర్లో ఎవరైనా మళ్ళీ కనపడితే మళ్ళీ వాళ్ళ బండ్లు సీజ్ చేసి ఈవెన్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. చాలామంది పిల్లలు బండిలు కోలుకుంటున్నారు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు, సరిగ్గా ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు అనేది ఇది ఒక మా నోటీస్కి వచ్చింది. అందుకని నిన్న ఒక స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్ చేసి ఎవరైతే ఈ పిల్లలు లెస్ దెన్ 18 ఇయర్స్ ఎవరైతే విదౌట్ లైసెన్స్ బండ్లు తోలుకుంటున్నారు, తర్వాత ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు, నంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారు, లేకపోతే నంబర్ ప్లేట్ ప్రాపర్గా లేదు, అట్లాంటి బండ్లని సీజ్ చేసి ఇక్కడికి తరలించడం జరిగింది. సో ఇది ఈ డ్రైవ్ ఉద్దేశము మీకు ఇబ్బంది పెట్టడం కాదు, ఎవరికి కూడా ఇబ్బంది పెట్టడం అనేది దాని ఉద్దేశం కాదు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.